ద లార్డ్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన హగ్గయి రాసిన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడుకుడి. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు జెరుబ్బాబెలును యెహోషువను శేషించిన యూదులను మందిర పని పూర్తి చేయుటకు ప్రోత్సహించుచు ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దురాత్మ అనేది నీలో పిరికితనమును కలుగజేస్తుంది గనుక దేవుని ఆత్మ నీలో ధైర్యాన్ని కలుగజేస్తుంది. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన ఎంతో నిశ్చయముగా తన ఆత్మను నీకు అనుగ్రహించి నిన్ను ధైర్యపరుస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మనము భయపడకుండా ధైర్యముగా ఉండాలంటే మొదటిగా నీవు దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్మి ఆయన ఉన్నాడు అనే నీవు విశ్వసించినట్లయితే ఆయన నీకు ధైర్యము కలగజేసే ఆత్మను నీలో ఉంచుతాడు. రెండవదిగా ఆయనకు నీవు మొర్ర పెట్టాలి. ఎప్పుడైతే నీవు భయానకమైన పరిస్థితులలో ఉన్నప్పుడు దేవునికి నీవు మొర్ర పెడతావో ఆయన సహాయము తన ఆత్మ ద్వారా నీకు అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవాలి. అననుకూల పరిస్థితులు నీ చుట్టూ ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొని నాకు సహాయము చేయగలవాడు, నన్ను ధైర్యపరచగలవాడు దేవుడు అని నీవు జ్ఞాపకం చేసుకొనగలిగితే గనక ఆయన తన ఆత్మతో నిన్ను బలపరుస్తానని ధైర్యపరుస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు జెరుబ్బాబెలుకు యెహోషువకు యూదులకు ఆ యొక్క మందిర పని విషయంలో ఏ విధముగా అయితే ధైర్యాన్ని ఇచ్చాడో ఈ దినాన నీవు చేస్తున్న ప్రతి పనిలో కూడా నీవు భయపడక ఆయన ఆత్మ నీ మధ్య ఉన్నదని నీవు గనక విశ్వసించినట్లయితే నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని ఆయన నీతో ఎంతో ఆయన ఆత్మను నీకు అనుగ్రహించి నిన్ను ధైర్యపరుస్తానని నిశ్చయముగా ఆయన ఆత్మను నీకు అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడు అనుగ్రహించే ధైర్యాన్ని నీవు కలిగి ఉండాలంటే నీవు ఆయన్ని విశ్వసించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచు ఉన్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. ప్రభా, ఇది నాన్న తండ్రి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడవద్దు అని నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచిన విధానానికి నీకు స్తోత్రములు. ప్రభా, ఆయా మా యొక్క ప్రతి విషయములు తండ్రి నీవున్నామని మేము జ్ఞాపకము చేసుకునేటట్లు నిన్ను నమ్మి తండ్రి నీకు మొర్ర పెట్టే వారంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. దురాత్మ మాలో పిరికితనాన్ని కలగజేస్తుందని మేము గ్రహించి తండ్రి అయ్యా నీ యొక్క ఆత్మే తండ్రి మాకు ధైర్యాన్ని అనుగ్రహిస్తుందని మేము గ్రహించులాగున అట్టి కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయము దయచేయమని ఈ చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.